మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉండాలండి ప్లీజ్. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు, మాట్లాడతారు. వారితో పాటు వేదికపై శ్రీ భరత్ ప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ బసవ లక్ష్మీనరసింహ గారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, క్రాంతి కిరణ్ గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, అలాగే రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజగోపాల్ గౌడ్ గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సో ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర పార్టీ ఒక నిర్దేశం ప్రకారం పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న అసెంబ్లీలో వికసిత్ భారత్ విబి జీ రామ్జీ ఈ యొక్క బిల్లు ఏదైతే 2025 తీసుకురావడం జరిగిందో పార్లమెంట్లో, దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దాని మీద ఒక తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వారు తీసుకురావడం జరిగింది. అసలు మనరేగా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కొత్త రూపంతో కొత్తగా తీసుకువచ్చినటువంటి ఒక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ మనరేగా వచ్చే వరకు కూడా దాని యొక్క స్వరూపం ఇంకొక పేరుతోని గతంలో ఉండే, అది జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, అదేవిధంగా ఇంకో చాలా పేర్లు దాని మీద ఉన్నాయి, ఫుడ్ ఫార్ వర్క్ కావచ్చు. ఇంకా గతంలో కూడా ఇందిరాగాంధీ గారి సమయంలో కూడా ఈ రకరకాలైనటువంటి ఒక కార్యక్రమాల ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం తీసుకురావడం జరిగింది. ఫుడ్ ఫార్ వర్క్ అయితేంది, జవహర్ రోజ్గార్ యోజన అయితేంది, అవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మారుతూ కొత్త పథకాలని కొత్త చట్టాలు తీసుకోవడం జరిగింది. మనరేగా తీసుకురావడంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో ఎవరికి అర్థం కాదు. ముఖ్యంగా మనరేగాని మనము ఈరోజు ఆ చట్టాన్ని మనం మార్చుకోవడానికి కారణము, దాని ద్వారా ప్రజలకు మంచి జరిగేటటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే మనము 2006 నుంచి 2011 వరకు బీహార్ రాష్ట్రంలో ఈ మనరేగా ఫండ్స్ దాదాపు 5,977 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది 2006 నుంచి 2011 వరకు. ఉత్తరప్రదేశ్లో 2011లో అప్పుడు సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగి దాంట్లో ఫేక్ జాబ్ కార్డ్స్, తర్వాత ఇప్పుడు కూడా అసలు నాన్ ఎగ్జిస్టెంట్ వాళ్లకు చెక్స్ ద్వారా డబ్బులు ఇచ్చినట్టు చూపెడతా ఉన్నారు. అదే ఒడిశాలో కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండే సంబల్పూర్ డిస్టిక్ ఒకటే చెప్తున్నాను మీకు. ఇక్కడ 2012లో అక్కడ చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు ఈ యొక్క వేజెస్ ఇచ్చినట్టు చూపెడతా ఉన్నారు ఒడిశాలో. అంటే నేను చచ్చుకుంటూ పోతే చాలా వరకు ఈ రకమైనటువంటి ఒక మనము ఫ్రాడ్ చూసినాం. మన్రేగాలో జరిగినటువంటి ఒక దేశంలో ఫ్రాడ్ చాలా జరిగింది, కోట్లాది రూపాయలు. మన తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిర్మాణం కాకముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో ఈ మనరేగా ఫండ్స్ని డైవర్షన్ అయినాయి, పూర్తిగా వాడలేదు, కరప్షన్ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. చాలా చోట పని చేయకుండా కూడా పేమెంట్స్ ఇచ్చి చూపెడతా ఉన్నారు. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈరోజు మనము అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021 నుంచి 2025 వరకు
మన్రేగాలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వర్క్ పీరియడ్ చేసేది 100 days వర్క్ పీరియడ్ ఇన్ మన్రేగాలో ఈ 100 daysలో కేవలం 50 రోజులు మాత్రమే ఈ యొక్క ఏవైతే జరిగినాయో అంతవరకు జరిగింది. 100 days జరగలే. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా యావరేజ్ ఈజ్ 50 days ఓన్లీ. మిగతా 50 days సంబంధించిన వేజెస్ ఎక్కడ పోతున్నాయి? అయినా సరే వేజెస్ పోలేదు. ఎందుకు వాడట్లేదు అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇది ఎందుకు కావట్లేదు? దీన్ని మార్చుకోవటానికే ఈరోజు తీసుకువచ్చినటువంటి ఒక ఏంటంటే మనము దాదాపు ఇది కొన్ని కోట్లాది మందికి ఈరోజు ఉపాధి కలిగించేటటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ముఖ్యంగా విబిజీ రామ్ అంటే ఇది మొత్తం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి రూరల్ ఎంప్లాయ్మెంటు దీన్ని మనం తీసుకురావడం కారణం ఏంటంటే దీంట్లో 125 days అంటే 100 days మన్రేగాలో ఉంటే ఈ యొక్క స్కీమ్లో 125 రోజులు ఇక్కడ మనం ఇస్తున్నాం. ఒకటి. రెండోది ఇక్కడ 100 daysలో 120తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఎట్లా ఏం చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైస్, గ్లోబల్ ప్రచారాల్లో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు నేను చెప్తాను ప్రజలకు. ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్కి ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్, గ్రామ సభ మాత్రమే ఈ విబిజీ రామ్లో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ 125 days. దీంట్లో 60 రోజులు అగ్రికల్చర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్లో కూడా వాళ్ళకు నష్టం జరగకుండా, ఎందుకంటే అగ్రికల్చర్ టైంలో నాటు పెట్టేటప్పుడు కానీ పంట కోసేటప్పుడు కానీ ఈ సమయంలో లేబర్ షార్టేజ్ రాకుండా వారికి ఈ 60 రోజులు మాత్రం ఈ విబిజీ రామ్ కింద కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే షార్టేజ్ రావద్దని అగ్రికల్చర్ వరకు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతోని విబిజీ రామ్ తీసుకోవడం జరిగింది. మీరు గతంలో ఏ ఒక స్కీమ్ కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో కూడా అటు జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, మొన్న జరిగిన మన్రేగాలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక స్కీమ్లో కూడా ఇది బాగా నడిచింది. దీంట్లో ఏది కూడా ప్రజలకు మంచి జరిగిందని చెప్పండి. నేనే నిజామాబాద్ జిల్లాలో ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో ఇందర్వల్లి అనేటువంటి దగ్గర పక్కన గ్రామాల్లో అడవిలో పోతే అక్కడ వాళ్ళు నరేగా సంబంధించినటువంటి పనులు, నరేగా అది పేరు వాళ్ళు మార్చుకున్నారు. ఆ ఒక పేరులోనే వీరికి అభ్యంతరంగానే అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆ రోజు అక్కడ గ్రామస్తులు మాకు చెప్పడం జరిగింది. కరోనా సమయంలో నరేగాని మీరు వాడండి, దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా అంటే మాకు ఫండ్స్ లేవని చెప్పేసి కలెక్టర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఇక్కడికి, స్టేట్ గవర్నమెంట్ నుంచో కలెక్టర్లకు పోతున్నాయి. కలెక్టర్ ద్వారా ఈ మన్రేగా సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎక్కడ పోతున్న డబ్బులు కోట్లాది రూపాయలు. దీనికి పారదర్శకత లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇటువంటి స్కీమ్లే ఉండాలి, పారదర్శకత ఉండొద్దు, దాంట్లో మంచిగా లూప్ హోల్స్ ఉండాలి, మేము దాంట్లో తన్నుకోవాలి అనేటువంటిగా ఈ ఇండియా అలయన్స్ భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళకైతే ఆలోచన. కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఈరోజు మన్రేగా చేపట్టి రాష్ట్రాలు అన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్లకు మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ లేవు. కాబట్టి ఈ యొక్క కంటిన్యూ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ఉపాధి కలిగించడానికి తీసుకువచ్చినటువంటి పథకాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది. అవి ఇది మనం గతంలో మార్చారు పేర్లు,
గతంలో ఫుడ్ ఫార్ వర్క్ నుంచి జవహర్ రోజు గారు తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని మార్చి మన్రేగా తీసుకొచ్చారు, దాని నుంచి మేము వికసిత్ భారత్ తప్పేముంది దీంట్లో? మీరు మహాత్మా గాంధీ పేరు తీసుకొచ్చారు, అదొక్కటే అభ్యంతరం అయితే ఇక్కడ దీంట్లో రాముడి పేరు ఉంది, మరి మీకు రాముడి పేరు అభ్యంతరమా? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. మన్రేగాలో మహాత్మా గాంధీ పేరు ఉంటే ఇక్కడ రాముడి పేరు ఉంది. మహాత్మా గాంధీ గారి పేరు మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని పేర్లు మీరు మహాత్మా గాంధీ మీద పెట్టారండి? మహాత్మా గాంధీ గారి పేరు పెట్టలేదు, మీరు పెట్టినంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం పేర్లే పెట్టారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక లేకపోతే వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ బాల్ భవన్, జవహర్లాల్ అన్నీ ఇవే పెడతారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే పేరు పెడుతున్న వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మహాత్మా గాంధీ గారి పేరు మీద. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఈ యొక్క పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. మీ వల్ల తెలంగాణ ప్రజలు ఈ యొక్క స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారు. మీరు ఎట్టైనా రైతు బంధు ఇవ్వట్లే, రైతు బంధుని బంద్ పెట్టారు మీరు. కనీసం ఈ యొక్క పథకమైన గ్రామీణ ప్రాంతంలో 125 రోజులు వారికి గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి పథకం ఏది ఉందో దీన్ని అమలు పరిచేయడానికి చేసే ప్రయత్నం చేయండి. దీంట్లో మీ యొక్క వ్యక్తులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ సంబంధించిన నాయకులకు ఎక్కడ కూడా దీంట్లో అవినీతి చేసే స్కోప్ దొరకదు. అందుకే మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అపోజ్ చేస్తుందంటే వారి యొక్క ప్రాంతాల వారి యొక్క పరిపాలన వారికి ఇప్పుడు ఉండే 2-3 మిగిలినవి, అది కూడా పోతుంది కొంత తొందరలో. ఈ వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు దీంట్లో అవినీతి చేసే అవకాశం రాదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అపోజింగ్ విబిజీ రామ్ జీ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది పూర్ పీపుల్. పేద ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ హర్షిస్తున్నారు, రైతులు హర్షిస్తున్నారు. దీంట్లో ఎంతమంది ఒక రైతులకు లాభం జరుగుతున్న విషయాన్ని చెప్పక మీరు అసెంబ్లీలో దీనిపైన ప్రస్తావన పెడతారా? ఈ తీర్మానం చేస్తారా దీన్ని వ్యతిరేకిస్తూ? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మీరు ఆ తీర్మానాన్ని మళ్ళీ వాపస్ చేయండి. తీర్మానాన్ని మళ్ళీ మీరు దాన్ని రివర్స్ తీసుకోండి. కాల్ బ్యాక్ యువర్ రెజల్యూషన్. విబిజీ రామ్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీరు ఒక మాట ఇవ్వండి. లేకపోతే మీరు చేసినటువంటి ఆ రోజు మేము ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినాం. ఆ రోజు బాగా భేషజాలకు పోయి ఉన్నప్పుడు కేసీఆర్ గారు మోదీ పెట్టేది ఏందా, నేను పెట్టను అన్నాడు. ఏమైంది నష్టం? తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. తర్వాత కరోనా సమయంలో ఈ ఆయుష్మాన్ భారత్ కూడా కవర్ అవుతుందంటే అప్పుడు చచ్చినట్టు డబ్బులు లేవు, ఇవ్వడం లేవు అని అప్పుడు ఆయుష్మాన్ భారత్ సరే తెలంగాణ కూడా అమలుపరుస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పరచట్లేదు. ఆరోగ్యశ్రీ బాగుందన్నారు, ఆరోగ్యశ్రీకు బకాయిలు ఇవ్వలేకపోతున్నారు. ఆయుష్మాన్ భారత్ ఇక్కడ వీళ్ళు చేయట్లేదు. కిసాన్ సంబంధించినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు అయితే, కిసాన్ ఫసల్ బీమా యోజన అయితే తెలంగాణలో ఎక్కడ అమలు పరచట్లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలకు, పేద ప్రజలకు మంచి జరగడం తీసుకొస్తున్నాం. మీరు రాజకీయాల వలన ఆ పథకాలను ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక్కడ నష్టపోయేది మీరు కాదు. మీరు ఏదో అనుకోవచ్చు, బీజేపీకి నష్టం చేస్తాం, మోదీ గారికి నష్టం చేస్తాం. మాకు నష్టం చేస్తే మాకు బాధ లేదు, కానీ మీ వలన తెలంగాణలో పేద ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మీ వలన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక పథకాలు వాళ్ళ దగ్గర చేరలేకపోతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం, మీకు వికసిత భారత్ సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం స్వప్నం ఉందో, మోదీ గారు ఏదైతే 2047లో వికసిత భారత్ చేయాలనో దానికి అనుగుణంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మకండే. ఈ సంబంధించిన దాంట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా మా అందరికి కూడా ఉత్తరం రాశారు. ఈ యొక్క విషయాలని కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రేపు కింద జిల్లాలో కూడా 7వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు కూడా జిల్లాలో ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడి వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. దీని మీద సంబంధించినటువంటి సర్క్యులేషన్ కూడా మేము ప్రజలకు అదేవిధంగా కార్యకర్త కూడా ఇస్తాం. దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నాను,
ఈ వికసిత్ భారత్ బీబీజీ రామ్జీ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఈ పథకం ఉందో దానికి పూర్తిగా మీరు కూడా మీ ద్వారా మద్దతు గలపాలని వికసిత్ భారత్ రోజ్గార్ అవర్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ అంటే రూరల్ సైడ్ ఇది గ్రామీణ్ ఇది పూర్తి పేరు దీనిది వికసిత్ భారత్ రోజ్గార్ అవర్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ ఇందులో రామ్ అని వచ్చేసింది రోజ్గార్ అవర్ ఆజీవిక మిషన్ రామ్ మీరు రామ్ని వ్యతిరేకించండి రామరాజ్యం రావాలనుకుంటున్నారు గాంధీ గారు కలలు కన్నారు ఆ గాంధీ గారి కలలు కనే రామరాజ్యం రాముడి పేరు దీంట్లో ఉన్నది అంతేగానే ఇది ఏదో మతంతో ఉన్నది ఏదో పని కాదు కాబట్టి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను ఈ పథకాన్ని ప్రజల దాకా వచ్చే ప్రయత్నం చేయండి మీరు ప్రజల దాకా ఈ పథకాన్ని తీసుకోకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి వారి సర్కార్ చెప్తా ఉన్నాను వాళ్ళకు గౌడ్సే మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు మాకు ఏం అభ్యంతరం లేదు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ఇది డిడ్ నాట్ నేమ్ ది స్కీమ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్ ఎనీవన్ బట్ హీ లింక్డ్ ఇట్ టు సర్వీస్ ఆఫ్ పీపుల్ ఈ ఒక లింక్ గోడ్సే గీసే కాదు ప్రజల ఒక సేవ కోసం పెడతా ఉన్నాం తర్వాత రాష్ట్రాల మీద భారం అంటే రాష్ట్రాల మీద భారం ఏముంటుందంటే నాకు అర్థం కాదు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఇక దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి దీన్ని డైవర్ట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి వాళ్ళ భాగ్యస్వామ్యం ఉంటేనే ఈ యొక్క స్కీము ప్రజల దాకా పోతుంది తర్వాత దీంట్లో బడ్జెట్ పెంచారు మేము బడ్జెట్ని పెంచినాం బడ్జెట్ పెంచి మీరు కూడా దాంట్లో యాడ్ చేయమంటున్నారు 40% ఎక్కడ కూడా బడ్జెట్ తగ్గించి మీ మీద భారం చేయట్లే దీంట్లో సంబంధించినటువంటి బడ్జెట్ మీరు పెంచి దాంట్లో 40% మీరు భాగ్యస్వామ్యం కాండి ఇద్దరు కలిసి రాష్ట్రాలు ప్రజలు కలిసి ఎందుకంటే ఆ క్రెడిట్ మేము ఒక్కడే తీసుకోవట్లేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సంతోషించాలి ఈ పేరు మీద ఏదో కేంద్ర ప్రభుత్వమే మొత్తం తీసుకో అంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎందుకున్నట్టు ఇక్కడ కనీసం వాళ్ళ భాగ్యస్వామ్యం ఉంటే వాళ్ళు పని చేసి ఈ పథకాన్ని కింద తీసుకుపోతారనే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచన అంతేగాని ఏ రాష్ట్రం మీద భారం కాదు వాళ్ళకి ఇచ్చే 40% కూడా వాళ్లకు ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వాళ్లకు వస్తున్నటువంటి ఒక ఈ ఏదైతే నిధులు ఉన్నాయో దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు మాకు 40% ఎక్కువైతే ఆ 40% మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు రైతు బంధు కూడా ఎందుకు ఇవ్వట్లేదు మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు మీరు చెప్పిన మాట కదా కానీ ఇది కాదు ఇది అందరికీ పోతుంది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 125 వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి 40% వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి స్టేట్స్ రెస్పాన్సిబిలిటీతోనే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది కాబట్టి 40% అనేది వాళ్ళకు పోతే అంటే మేము పెట్టము ఏం పెట్టం ఇది ఒకటే రాష్ట్రం కాదు కదా 125 అది ఏదైనా కానీ స్కీమ్ నేనేమంటున్నా స్కీమ్లో ఉన్నటువంటి ఒక రోజులు 100 నుంచి 125 రోజులు పెంచారు దీంట్లో రావాల్సినటువంటి నిధులు కూడా పెంచారు నరేగా 30 days తగ్గించినా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా సెంట్రల్ స్కీమ్ని ఇస్తున్నాం కదా మేము ఇస్తున్నాం కదా దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క దీని మీద నరేగా సంబంధించినటువంటి ఒక ఇది ఏదో మార్చారో దాని మీద బడ్జెట్ కూడా పెంచినాము మీరు చూడండి మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నరేగా మీద మేము 400 ఎక్కువ పెంచినాము 8 lakhs crores ఇప్పుడు కేవలం చెప్తానండి 8 lakhs crores మేము ఇచ్చినాం ఈ 4 సంవత్సరాల్లో పెంచినాం దాన్ని కాబట్టి తర్వాత మేము మినిమం వేజ్ కూడా దీంట్లో ఇంక్రీజ్ చేసినాం ఇంతకుముందు వాళ్ళకి ఎంత ఇచ్చేది కేవలం 80 ఎంత ఇచ్చేది 160 ఇప్పుడు 272 చేసాం మేము 272 మినిమం వేజ్ మేము ఇస్తున్నాం అది చెప్పట్లే ప్రజలకు వాళ్ళు మేము మినిమం వేజ్ పెంచినాం మేము బడ్జెట్ పెంచినాం మేము డేస్ ఇంక్రీజ్ చేసినాం అచ్చా డేస్ ఇంక్రీజ్ చేస్తే 30 పెరగటంగా 30 days తగ్గించినట్టు వాళ్ళు
మేము అట్లా తీసుకున్నా కూడా మేము 100 days ఉన్నట్టు కదా. మీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి రావాల్సిన వాటా మేము ఆపలేదు. అది మ్యాచింగ్ గ్రాంట్ కావచ్చు, కాంట్రిబ్యూషన్ కావచ్చు, లేకుంటే ట్యాక్స్ డెవల్యూషన్ కావచ్చు, రాష్ట్రాలకు వచ్చే వాటా ఎక్కడ కూడా ఆగలే, ఇంకా పెరుగుతూ పోయినాయి. ఇది మ్యాండేటరీ, కలపలేదని సమస్య లేదు. మీరు రూరల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే. వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళు సంబంధించినటువంటి రైతులు గారా, వాళ్ళకి సంబంధించినటువంటి పేద ప్రజలు గారా, వాళ్ళకి సంబంధించిన గ్రామీణ ప్రజలు గారా? అంటే మీకు కేవలం మీరు మాత్రం ఇక్కడ అన్నీ వచ్చిన నిధులన్నీ కూడా దీని మీద ఖర్చు పెట్టుకొని కరప్షన్లో తీసుకొని చేస్తారు. ప్రజలకు పోయే డబ్బుల్లో మీకు పెడితే ఏమవుతుంది? మీరు ఏం పెడుతున్నారు చెప్పండి ఒక మాట. దేని మీద పెడుతున్నారు మీరు? 40% మీరు కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎట్లయితుంది? ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ చెప్పండి మీరు ఈరోజు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి, బాధ్యత వహించాలి, బాధ్యతగా ఫీల్ కూడా కావాలి. కాబట్టి దానికి తప్పేం లేదు. 40% ఆఫ్ ది ఏదైతే కాంట్రిబ్యూషన్ అడిగారో దానికి సంబంధించిన ఏం కాదు. తర్వాత ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కు మోస్ట్ బ్యాక్వర్డ్ దాంట్లో ఈ అన్ని రైతు కూలీలకు వీళ్ళకు బాగా అవసరం ఇవన్నీ. ఈ పథకం పనిచేస్తుంది. ఈ 40% మీరు వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే ఎట్లయితుంది? 60 days ఇచ్చిన ఫార్మింగ్ కోసం. అది ఎట్లే కాదండి. ఇప్పుడు నేను రైతుని, నా దగ్గర కోతలకు లేబర్ కావాలి. మళ్ళీ ఎట్లా నాకు ఎక్కడి నుంచి రావాలి లేబర్? మళ్ళీ బయట నుంచి ఒరిస్సా నుంచో అక్కడి నుంచి తీసుకొని రావాలి. మళ్ళీ బయట నుంచి వస్తారు ఇక్కడ అని చెప్తారు. అందుకని నేను ఫస్టే చెప్పిన, అందుకని నా దాంట్లో 60 days అనేది, దాంట్లో కూడా 60 days మాత్రమే. అగ్రికల్చర్ పీరియడ్లో ఎప్పుడైతే సోయింగ్ టైంలో కానీ, కట్టింగ్ టైంలో కానీ, హార్వెస్టింగ్ టైంలో కానీ అప్పుడు ఆ సమయంలో అగ్రికల్చర్ లేబర్ షార్టేజ్ కాకుండా ఈ 60 రోజులు ఏదవుతుందో దానికి హాలిడే ఇచ్చారు. సో దట్ ది పూర్ పీపుల్ కెన్ వర్క్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీల్డ్. అప్పుడు కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో కాబట్టి మా స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి కాబట్టి మీరు అపోజ్ చేస్తున్నారంటే దీనికన్నా దారుణం ఉండదు. పేద ప్రజలకు ఇవ్వడానికి కూడా మీ మనసు ఒప్పుకోవట్లేదు. పేద ప్రజలకు ఇవ్వాలని లేదు మీరు అన్నీ కూడా ఈ నిధులన్నీ కూడా మీరు మొత్తం కార్పొరేట్లకో, రియల్ ఎస్టేట్లకో, వాళ్ళకో మీరు దారా చేస్తున్నారు. రైతు కూలీలకు, ఒక రైతులు మన పొలాల్లో పనిచేసేటటువంటి ఒక బీపీఎల్ ఫ్యామిలీస్ వాళ్ళ గురించి మీరు ఆలోచించట్లేదు. కాబట్టి దీన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు 2 lakhs crores మాత్రమే 2006 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు 2014 నుంచి 25 వరకు, అంటే 9 years మేము 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 8 లక్షల కోట్లు. మరి దాని గురించి ఏమంటారు కాంగ్రెస్ పార్టీ? ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? ఏమంటారు రాహుల్ గాంధీ? ఏమంటాడు? అసలు ఈ స్కీమ్ మీద వాళ్ళకి అవగాహన కూడా లేదు కదా. వాళ్ళు ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సరిగ్గా. అంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. పేద ప్రజలకు మంచి జరిగేటటువంటి పథకాల మీద దయచేసి రాజకీయాలు చేయకండి. పేద ప్రజలకు ఆ పథకాలు అందేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తన ఒక వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళ వాటా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పి భావిస్తున్నాను. ఇప్పుడు ఇంత అవునండి, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నాం కాబట్టి పేరు మేము ఏ ఒక్క ప్రభుత్వం మీద పేరు పెట్టినా కూడా మోదీ గారి పేరు పెట్టినా. మేము మోదీ గారి పేరు పెట్టలే కదా. శివరాజ్ పేరు వికసిత్ భారత్ పెద్దగా అవుతుంది. మహాత్మా గాంధీ వికసిత్ భారత్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఇదే నెంబర్కి నోరు తిరగట్లేదు. మరి అది వేరే ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు మేము వాళ్ళు కూడా మార్చుకున్నారు కదా. ఫుడ్ ఫార్ వర్క్లో ఉండేనా మహాత్మా గాంధీ పేరు ఉండేనా? దాన్ని తీసుకొని జవహర్ పెట్టినారు. దాంట్లో మహాత్మా గాంధీ పేరు ఉందా? జవహర్ పేరు ఉంది. ఆయన మహాత్మా గాంధీ కూడా కాదు కదా. మహాత్మా గాంధీ వాడుకున్న తర్వాత ఇందిరాగాంధీ ఇంక ఎయిర్పోర్ట్ అంటారు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటారు. మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్ వీళ్ళన్నీ పెట్టలే అక్కడ.
ఎందుకు పెట్టలేదండి వీళ్ళు మహాత్మా గాంధీ పేరు మార్చిన అంటే దాన్ని బట్టి మారుస్తారు. ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి మహాత్మా గాంధీ పేరు. అహ్మదాబాద్ పోతే మీరు మహాత్మా గాంధీ సంబంధించిన ఒక మంచి సెంటర్ ఉంది అక్కడ, మహాత్మా గాంధీ సెంటర్. మీరు ఆ సెంటర్ పోండే బ్రహ్మాండమైనటువంటి ఎక్కడ లేదు దేశంలో అంత బ్రహ్మాండంగా చేశారు. అది మోదీ ప్రభుత్వం వచ్చిన పెట్టారు. అది శిల్పారాంలానే అది వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆయన ఓవైసీ పేరు పెట్టర్లే కానీ వీళ్ళు కూడా పెట్టరు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది తప్ప ఇవాళ నేను వేరే రేపు మళ్ళీ మాట్లాడదా కావాలంటే మీకు అన్ని క్వశ్చన్ దాచుకొని పెట్టుకుని రేపు మళ్ళీ మాట్లాడదా. ధన్యవాదాలు. మీరు ఎవరు లేవకండి అంటారు. అదే వాళ్ళనే అంటున్నారు.